వసతి గృహాలు ప్రతి మండలానికి ఒక అంతర్జాతీయ స్థాయి ఒక స్కూల్ కడతాము, దాంట్లో రెసిడెన్షియల్ కొత్త స్కూళ్లను కట్టడం కాదు. రేవంత్ రెడ్డి గారు దయచేసి, కాంగ్రెస్ సర్కార్లో ఉన్నటువంటి పెద్దలారా దయచేసి ఒకసారి ఆలోచించండి. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మీ ప్రజల ద్వారా విన్నపాలు పోతే ప్రభుత్వాలు వింటాయేమో. కొత్త పాఠశాలలు కట్టడము, కొత్త రెసిడెన్షియల్ స్కూళ్ళను కట్టడమే ఈ సమస్యకు పరిష్కారం కాదు. తెలంగాణలో ఉన్నటువంటి వసతి గృహాలు, సోషల్ వెల్ఫేర్, అన్ని వెల్ఫేర్లకు సంబంధించినటువంటి పాఠశాలలు కానీ
వసతి గృహాలు కానీ వాటన్నిటినీ బాగు చేసి వాటిలో ఫస్ట్ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఆ పిల్లల్ని అక్కడ చేర్పించేటువంటి బాధ్యత తీసుకోండి. ఒక్కొక్క ఊర్లో ప్రాథమిక పాఠశాలలు, యూపీఎస్లు, జెడ్పీఎస్ఎస్లు ఇన్ని పాఠశాలలు ఉంటాయి. అందులో దిక్కు లేకపోతే, అక్కడే వసతులు లేకపోతే, అక్కడే పిల్లలు చేరకపోతే కొత్తగా పాఠశాలలు కడతాం. గత 15 ఏళ్ళలో తీసుకోండి, ఎంతమంది విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది, ఎంతమంది పిల్లలు పుడుతున్నారు, ఎంతమంది ప్రైవేటుకి పోతున్నారు. ఉన్న పాఠశాలలను, ఉన్న వసతి గృహాలకు వసతులు కల్పించండి, పాఠశాలలకు వసతులు కల్పించండి. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పోవడానికి ప్రోత్సాహకాలు ఇవ్వండి. అది చేయకుండా ప్రతి మండలానికి ఒకటి కడతాం. మా సర్కార్ వచ్చింది, మా సర్కార్ హయాంలో మేము మండలానికి 100 కోట్లు పెట్టి కట్టినాం. 100 కోట్లు 50 కోట్లు పెట్టి ఆ స్కూల్ కట్టే బదులు అవే డబ్బులతోటి ఉన్న ప్రాథమిక పాఠశాలను, ఉన్న మిగిలినటువంటి సర్కారు బడులన్నిటినీ కూడా బాగు చేయవచ్చు. కులానికి ఒక వెల్ఫేర్ పాఠశాల పెట్టే బదులు, కులానికి ఒక వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టే బదులు అందరినీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ ఒకే దగ్గర జమ చేసి అందరి పిల్లల్ని అన్ని చోట్ల చేర్పించేటువంటి వసతులు ఎందుకు చేయట్లేదు? దానివల్ల నష్టపోవట్లేదా? ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి, అట్లనే ప్రజలు కూడా ఆలోచించాలి. అందరూ కలిసిమెలిసి చదువుకోవచ్చు కదా. ఒక ఊర్లో 1 నుంచి 10వ తరగతి దాకా ఉంటే అన్ని కులాల వాళ్ళు అక్కడే పోయి చదువుకోవడం వల్ల అందరూ కలిసిమెలిసి ఉంటారు. గ్రామంలో అందరూ ఒక దోస్తాన ఏర్పడుతుంది. అంతేగాని కులానికి ఒక హాస్టల్ పెట్టి, కులానికి ఒక రెసిడెన్షియల్ పెట్టి ఏ కులం వాళ్ళను ఆ కులం పేరు మీద విభజన చేయట్లేదా? మనం సమాజాన్ని చీల్స్తున్నామా? సమాజాన్ని దగ్గర చేస్తున్నామా? అందరికీ ఎవరైతే ఇప్పటిదాకా చదువుకోలేనటువంటి కుటుంబాలు ఉంటాయో అందరినీ చేర్పించాల్సిందే. కానీ కులాల వారీగా సమాజాన్ని చీల్చేటువంటి కుట్ర కాదా ఇది? అనాలోచిత నిర్ణయాలు కావా కులాల వారీగా రెసిడెన్షియల్స్ ఇవ్వడం? అందరూ కలిసిమెలిసి ఉండాలి గ్రామాల్లో. మళ్ళీ ఈ అంటరానితనం, ముట్టుకోకపోవడం, పట్టుకోకపోవడం అవన్నీ ఉండకూడదనే కదా యూనిఫామ్ అనేది ఎందుకు వేస్తారు? పాఠశాలల్లో అందరికీ యూనిఫామ్ ఎందుకు వేస్తారు? మనమంతా సమానం అనేటువంటి ఏకరూప దుస్తులు వేస్తాం కదా. అట్లాంటి సమానత్వం రావాల్సింది పోయి బీసీలో దగ్గర ఉండాలి, ఎస్సీలో దగ్గర ఉండాలి, ఓసీలో దగ్గర ఉండాలి, ఎస్టీలో దగ్గర ఉండాలి, ముస్లిమ్స్కి వేరే ఉండాలి. అవన్నీ చేసిన తర్వాత సమాజం కలిసి ఉంటుందా, విడిపోతుందా ఆలోచించాలి. మొత్తం గురుకుల రెసిడెన్షియల్, ఉప్పల్ బాలుర పాఠశాలలో నాణ్యత లేని భోజనం, ఎక్కడ నాణ్యత లేదు. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఇగో మేము మస్తు చేస్తున్నాం, మాకు ఇంతకంటే ఎవ్వరు చేయలేరు, మేము సన్నబువ్వ పెట్టినాం, మేము దొడ్డుబువ్వ పెట్టినాం, మేము ఉప్మా పెట్టినాం, చట్నీ పెట్టినాం, మేము కోడిగుడ్లు ఇచ్చినాం, అవి ఇచ్చినాం, ఇవి ఇచ్చినాం అని చెప్తారు. ఏది లేదు. ఇగో పాఠశాలలు ఇవన్నీ చిన్నప్పని చూస్తున్నాం. ఎందుకంటే అట్లాంటి వస్తువులు లేకపోయినావేమో. ఇప్పటికే పిల్లలందరూ చేసిన కష్టం అంతా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు కట్టడానికే పోతున్నాయి. గ్రామాలల్లో రోజు కూలీలు కూడా పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో వేయించాలి. సర్కారు బడుల్లో నాణ్యమైనటువంటి విద్య రాదు అనేటువంటి ఒక ముద్ర పడిపోయిన తర్వాత దాన్ని తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. కానీ అందులో పిల్లలు లేరు, టీచర్లు తీసేయాలి, అందులో పిల్లలు లేరు, ఆ బడి జాగాని ఎవరికన్నా మా పార్టీ వానికి ఇచ్చేసేయాలి, అందులో పిల్లలు లేరు, ఇండ్ల కలపాలి. టీచర్లను కూర్చోబెట్టి, పిల్లల్ని కూర్చోబెట్టి, పేరెంట్స్ని కూర్చోబెట్టి ఒక గ్రామాన్ని ఎంచుకొని ఒక్కొక్క మండలంలో 2-3 పాఠశాలను బాగా పటిష్టపరిస్తే అప్పుడు మిగిలిన స్కూళ్ళకు సంబంధించి గ్రామస్తులను చైతన్యం చేయండి. ఇంతకంటే దారుణం ఇంకేముండదు. గవర్నమెంటు టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలనేటువంటి ఒక నిబంధన ఏంటి? చచ్చుకుంటా పాఠశాలలు ఎందుకు బాగుపడే చూద్దాం. ప్రభుత్వ టీచర్లు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వంలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లల్ని చేర్పించాలంటే వాళ్ళ కోసమైనా అప్పుడు పాఠశాలలు బాగుంటాయి. వాళ్ళందరూ ఖచ్చితంగా వస్తారు. ఒక నిబంధన ఏంటి? ఏం కాదు, ప్రతిదీ ఓట్ల కోసమే చూస్తామా? ఓట్ల రాజకీయమే చేస్తామా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే గవర్నమెంట్ స్కూల్లోనే ఉండాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ పిల్లలైనా గవర్నమెంట్ స్కూల్లోనే ఉండాలి. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు పోటీ చేసిన వాళ్ళందరూ కూడా తమ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిపిస్తేనే ఎమ్మెల్యేకి, లేకపోతే వార్డు మెంబర్కి, సర్పంచ్కి, ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి, ఎమ్మెల్యే, ఎంపీ పోటీ చేయడానికి అర్హత ఉంటుందని ఒక నిబంధన తీసుకురండి దేశవ్యాప్తంగా. అప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వ పాఠశాలలు అవే బాగుపడతాయి. వాళ్ళే వచ్చి కూర్చొని బాగు చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు కాబట్టి. అందరూ ప్రభుత్వ పాఠశాలలలో బోధించేటువంటి ఉపాధ్యాయుల పిల్లలు కూడా అలానే చదువుకున్నారు అనుకోండి, చచ్చుకుంటూ వాళ్ళే స్టాండర్డ్స్ అక్కడే మొదలవుతాయి.
ఎందుకు భయపడతారు? మళ్ళీ ప్రతిదీ ఓట్లు ఇవన్నీ చేస్తే మాకు ఓట్లు వేస్తారో ఓట్లు వేయరో. ఎందుకు ఓట్లు వేయరు? రేపు పొద్దుగాల ఎంపీ పిల్లగాడు, ఎంపీ కొడుకు, ఎమ్మెల్యే కొడుకు, రోజువారీ కూలికి పోయే ఎల్ఏ కొడుకు, మల్లయ్య కొడుకు అందరూ ఒకే పాఠశాలలో అందరూ కలిసి చదువుకున్నారు అనుకోండి, అయిపోయా. ఆటోమేటిక్గా ఆ ఎంపీ, ఎమ్మెల్యే, అక్కడ ఉండే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అందరూ కూడా ఆయా పాఠశాలల్లో మెరుగైన వసతుల కోసం తల్లిదండ్రులు వాళ్ళందరూ పోయి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో కలిసిపోతారా? పోరా? అవన్నీ వదిలేసి మేము బ్రహ్మాండం బద్దలు చేస్తాం కాదు. ఉన్న పాఠశాలను పటిష్టం చేయండి, ఆ తర్వాత కొత్త వాటిని డెవలప్ చేయండి, తప్పలేదు. అంతేగాని అన్ని వసతులుండి ఇన్ని పాఠశాలలు ఉన్న తర్వాత వాటిని బాగు చేయకుండా ఏం చేసినా ఉపయోగం లేదు. ఇగో వసతి గృహాలన్నీ కూడా యాదాద్రి గురుకుల హై స్కూల్లో పైకప్పు ఇట్లా అన్ని చోట్ల అట్లే ఉన్నది. ఇదొక్కటే తెలంగాణలో డెంగ్యూ, మలేరియా వీటికి సంబంధించినటువంటి జ్వరాలు తెలంగాణలో చాలా దారుణంగా ఉన్నాయి. ఏజెన్సీ ఏరియాలు అయితే నకనకలాడుతున్నాయి. పట్టించుకునే వాళ్ళు లేరు, తెలుసుకునేటువంటి వాళ్ళు లేరు. వర్షాలు సరిగ్గా పడకపోవడంతో దానివల్ల కూడా అనేకమైనటువంటి వాతావరణ మార్పుల వల్ల కూడా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు అయితే దారుణంగా ఉన్నాయి. ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం విషయంలో ప్రభుత్వాలు కృషి చేస్తే చాలండి, ఇంకా మిగిలిన ఏం అక్కర్లేదు. 10వ తరగతి దాకా పిల్లలకు మంచి చదువులు ఉచితంగా, వైద్యం, ప్రాథమిక వైద్యం ఊర్లలో, గ్రామాల్లో అసలు హాస్పిటల్ పోకుండానే వాళ్ళను చైతన్యపరచాలి. జబ్బులు, రోగాలు రాకుండా వసతులు కల్పించాలి. అట్లాంటి పనులు చేసుకుంటే ఇబ్బంది ఉండదు. రాష్ట్రంలో మొత్తం తెలంగాణ మొత్తం ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. ఏం చేస్తారు అంతకంటే ఎక్కువ? అదేం చేస్తాం ఇక దానికి సంబంధించినటువంటి అంశాల్లో సేమ్ ఇక్కడ గ్రామ పంచాయతీలు పైన సంక్షేమంలో జరాలు ఒక దిక్కు, స్కూళ్ళు, పాఠశాలలు, వసతి గృహాల పరిస్థితి ఒక దిక్కు, పెను సంక్షేమంలో పట్టుకొమ్మలు, పంచాయతీలకు నిలిచిపోయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, 20 నెలలుగా అందని రాష్ట్ర ఆర్థిక సంస్థల నిధులు 1514 కోట్లు రావాల్సి ఉండగా పాలకవర్గం పదవీకాలం ముగియడంతో 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు నిలిచిపోయినాయట. బిల్లులు రాక అప్పుల్లో మాజీ సర్పంచులు, సర్కారు బకాయిలు 680 కోట్లు. ఏమొస్తుందో ఈ సర్పంచులకు పోటీ చేస్తే కానీ ఒక్కొక్కరు లక్షల రూపాయలు. సర్పంచ్ పొద్దుగా లేస్తే ఊర్లోనే ఉంటాడు, ఎదురుగానే ఉంటాడు, ముఖం చూసుకుంటాం. వాడు 1000-2000 ఇవ్వాలి, తాగిపియాలి. 1000 ఓట్లు 2000 ఓట్లు ఉన్నటువంటి ఊర్లలో 1000 ఓట్లు అంటే వాడు 20 లక్షలు ఖర్చు పెడుతున్నాడు ఒక సర్పంచ్. ఏం చేస్తాడు? మళ్ళీ 20 లక్షలకు ఎక్కడికి వెళ్ళి తేవాలి? ఇగో దొంగ బిల్లులు తెచ్చుకోవాలి, వేయకపోయిన పనులు తెచ్చుకోవాలి, ఉసుక అమ్ముకోవాలి, మట్టి అమ్ముకోవాలి, దేవుళ్ళ భూములు అమ్ముకోవాలి, లేకపోతే ఇష్టం ఉన్నట్టుగా ఏవో దందాలు చేయాలి, లేకపోతే సర్కారు భూములు ఉంటే వెంచర్లు చేయాలి, ప్రైవేట్ వెంచర్లకు ఏం లేకపోయినా అనుమతులు ఇవ్వాలి, మళ్ళీ 25 లక్షలు 50 లక్షలు సంపాదించాలి, మళ్ళీ పోటీ చేయాలి. ఏం లేకపోతే అప్పుల పాలైపోయి రోడ్ల మీద పడాలి. ఇన్ని లక్షల రూపాయలు ఒక సర్పంచ్ కోసం, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కూడా పెడుతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో అయితే కోట్ల రూపాయలు. ఎందుకు? అది ఇష్టం ఉన్నట్టుగా ఇబ్బడిగా హైదరాబాద్ చుట్టుపక్కల అయితే వాడికి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇవ్వాలంటే ఆ పర్మిషన్ ఇవ్వడానికి ఉండదు. వాడు 1-2 లక్షలు తీసుకొని పర్మిషన్లు ఇస్తారు, కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. ఆ పటాన్చెరు దగ్గర నేను ఒకసారి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామంలో సర్పంచ్ ఉంటుండే. ఒక సర్పంచ్ 3 స్కార్పియో కార్లతోటి కాన్వాయ్లో పోతుండే. ఒక గ్రామ సర్పంచ్ 3 స్కార్పియోలతోటి కాన్వాయ్లో పోతుండే. ఎందుకు? అరే గ్రామ సర్పంచ్ అంటే ఎట్లుంటుంది? ఊర్లలో ఉండదు, బాయికాడిపోయి కూలీలు చేసుకునేటోళ్ళు సర్పంచ్లు అవుతుంటారు. ఇక్కడనేమో ఎన్ని ఉన్నాయంటే హైదరాబాద్ అవుట్స్కట్స్లో సర్పంచ్లు పర్మిషన్లు ఇవ్వడానికి ఆ పక్కన కంపెనీలు వస్తాయి, ఆ పక్కన బిల్డింగ్లు వస్తాయి, ఆ పక్కన అనేకమైనటువంటి వ్యాపారాలు వస్తాయి. హైదరాబాద్ చుట్టుపక్కల కదా ఒక సర్పంచ్ స్కార్పియోలతోటి కాన్వాయ్లు వేసుకొని పోతుంటారు, కోట్ల రూపాయలు దండుకుంటుంటారు. ప్రతిరోజు 20-30 లక్షలు వసూలు చేయకపోతే నిద్ర పట్టదు. ఇంకేం ఈ దేశం బాగుపడాలంటే ఎక్కడికి వెళ్ళి బాగుపడుతుంది? ఏం లేదు. ఊర్లో ఇసుక అమ్ముకోవాలి, మట్టి అమ్ముకోవాలి, నీళ్ళు అమ్ముకోవాలి, చెర్ల మట్టి అమ్ముకోవాలి, వచ్చిన నిధులన్నింటినీ కొన్ని బోన్ చేయాలి. లేకపోతే దొంగతనంగా వీని భూమి అమ్మాలి, వాని భూమి అమ్మాలి, వానితోటి కొట్లాట పెట్టాలి, వీనితోటి కొట్లాట పెట్టాలి, పైసలు సంపాదించాలి, రాత్రికి 10 మంది తాగిపియాలి, దొంగతనం మీద కేసులు పెట్టాలి. దొంగ కేసులు పెట్టిస్తారు. వెనకెంబడో 10 మందిని పోగు చేస్తారు, వాళ్ళకి తాగిపిస్తారు, వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేస్తారు. ఎవడేమన్నా వాళ్ళతో కేసులు పెట్టిపియాలి. ఇట్లాంటి గ్రామాలు వచ్చిన తర్వాత గ్రామాలు పట్టుకొమ్మలు, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, పట్టు లేదు, కొమ్మలు లేవు, గ్రామాలు నాశనమయ్యేటువంటి స్థితికి వెళ్ళిపోతున్నాయి.
గ్రామాల్లో గ్రామీణ వాతావరణమే కనబడినటువంటి పరిస్థితి. అయితే అది అభివృద్ధి అనుకుంటామా? అభివృద్ధి కానే కాదు, అన్ని వినాశనం దాకానే వెళ్తున్నాం మనం. అభివృద్ధి పేరుతో జరిగేటివన్నీ కూడా వినాశనాలే. ఇక్కడ